అసలు మునిగిపోతామేమో, చాలా భయం. ఒడ్డుకెళ్ళిపోతుంది. నాకు పోస్ట్ చేశానంటే బతుకున్నట్టు, లేదంటే మునిగిపోయినట్టు. హలో గైస్, వెల్కమ్ టు వైబ్ విత్ ఎంవిఎల్. నేను ఈరోజు ఫస్ట్ ప్రాపర్ అవుట్డోర్ వ్లాగ్ షూట్ చేయబోతున్నాను. ఇక్కడ ఏంటంటే నాకు కెమెరా లెన్స్ వైపు చూడాలా, నా ఫేస్ నేను చూసుకోవాలని అర్థం కాక అలా కొంచెం వెర్రిదానిలా చూస్తున్నాను అనమాట. నేనైతే ఈరోజు ట్రిప్కి వెళ్తున్నాను, షార్ట్ ట్రిప్. అంటే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ లోపు వచ్చేస్తాము. నేను ఇంకా నాకు కావాల్సిన ఐటమ్స్ లైక్ వాటర్ బాటిల్, కొంచెం ఫ్రూట్స్ ఇలాంటివన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము. ఈ టెంపుల్ మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. బెంగళూరులో అగారాలో ఉంటుంది. ఈ వ్లాగ్లో నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసినవి చాలా ఉన్నాయి. అవేంటో చూడాలంటే ఖచ్చితంగా వ్లాగ్ని ఎండ్ వరకు చూడండి. నేను బయటకు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నా చుట్టూ కంఫర్టబుల్ పీపుల్ ఉంటే మంచిగా ఎంజాయ్ చేస్తాను. ఎలాంటి లైక్ డిస్కంఫర్ట్ లేకుండా ఫుల్ కంఫర్టబుల్గా ఎంజాయ్ చేస్తాను. ఈ రోజు కూడా అలాంటి ఒక రోజు. నేను ఎక్కడికైనా ఒక 2-3 అవర్స్ బయటకు వెళ్తున్నా కూడా బేసిక్ థింగ్స్ ఉంటాయి కదా, వాటర్ బాటిల్, ఫుడ్, చార్జర్. ఫుడ్ అంటే లైక్ ఫ్రూట్స్ కానీ ఏమన్నా బిస్కెట్స్ ఇలాంటివన్నీ క్యారీ చేస్తాను. ఎందుకంటే మనం వెళ్ళిన ప్లేస్లో ఒక్కొక్కసారి ఫుడ్ దొరకవచ్చు, దొరకకపోవచ్చు, మనకు నచ్చినట్టు ఉండకపోవచ్చు. సో సేఫ్ సైడ్ ఉంటాయని అలా 4 ఫ్రూట్స్ పెట్టేసుకుంటాను అనమాట. ఈ దారంతా చూస్తూ నేను ఎక్కడికి వెళ్తున్నానో ఎవరికైనా ఐడియా వస్తే కమెంట్ చేయండి. నేను ఇంకొంచెం సేపట్లో నేను ఎక్కడికి వెళ్తున్నానని ప్లేస్ రివీల్ చేస్తాను. వే అంతా అయితే సేమ్ మన ఊర్లో పల్లెటూరులో పొలాల మధ్య వెళ్తున్నట్టే అనిపించింది. ఫుల్ ఆఫ్ గ్రీనరీ అండ్ హిల్స్. మెయిన్లీ నాకు హిల్స్, బీచెస్, మౌంటైన్స్ ఇలాంటివంటే పిచ్చి అనమాట. సో ఫైనల్గా మేమైతే డెస్టినేషన్ రీచ్ అయిపోయాము. మా ట్రిప్లో ఇది ఒక ప్లేస్ అనమాట. ఇది బిడదిలో ఉన్న నెల్లిగుడ్డె లేక్ వ్యూ పాయింట్. ఈ వ్యూ పాయింట్కి రాగానే నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఫుల్ ఆఫ్ గ్రీనరీ, వాటర్, హిల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. నేను ఫస్ట్ టైం ఇలా ఒక లేక్ చూడడానికి రావడం, ఇది కూడా నా ఫస్ట్ ఎక్స్పీరియన్సే. అలాగే నాకు ఎప్పటి నుండో ఇన్స్టా వీడియోస్లో చూసి కయాకింగ్ చేయాలని ఉండేది. నేను అది కేరళ వెళ్ళినప్పుడు చేద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ అది కనిపించగానే ఇంకా వెంటనే ట్రై చేద్దాం అనిపించింది. మనలో ప్రతి ఒక్కరికి లైఫ్లో కొన్ని బిగ్గెస్ట్ ఫియర్స్ ఉంటాయి కదా. నాకు అలాంటి ఫియర్స్ గురించి అడిగితే నేను చెప్పే ఇంపార్టెంట్ 2 ఏంటంటే వాటర్ అండ్ హైట్స్ అనమాట. నేను ఈ వీడియోలో నా ఫస్ట్ ఫియర్ అయిన వాటర్ని అలవాటు చేసుకోవడానికి ట్రై చేశాను. ఎంత భయం ఉన్నా కూడా ట్రై చేయాలి, అలవాటు చేసుకోవాలి అని కొంచెం కాన్ఫిడెన్స్ తెచ్చుకొని కయాకింగ్కి వెళ్ళాను. ఇక్కడైతే సీనరీ చాలా బాగుంది కదా, అలా కాసేపు కూర్చొని వ్యూ ఎంజాయ్ చేశాను. మంచిగా కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాను. అండ్ నా ఇంకో బిగ్గెస్ట్ ఫియర్ హైట్స్ అని చెప్పాను కదా. సో అందులో ఏంటంటే నాకు స్టెప్స్ ఎక్కడం దిగడం అంటే చాలా భయం. చిన్నప్పటి నుండి నా కజిన్స్ అందరూ లేదా స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ టెర్రస్ మీదకి వెళ్తున్నా కూడా నేను మాత్రం కదలకుండా కిందే కూర్చునేదాన్ని. ఎందుకంటే నాకు ఆ స్టెప్స్ దిగేటప్పుడు, ఎక్కేటప్పుడు నాకు తెలియకుండానే నా లెగ్స్ షివర్ అయిపోతాయి. నెక్స్ట్ స్టెప్ మీద నా లెగ్ పడుతుందా లేదా అని కూడా అసలు అర్థం అవ్వదు, అంత షివరింగ్ వచ్చేస్తుంది నాకు. అందుకే నేను ఎక్కడైనా స్టెప్స్ ఉంటే మాత్రం నిదానంగా ఎవరేమనుకుంటారు, ఎవరైనా నవ్వుతారు ఇవేం పట్టించుకోకుండా నేను కూర్చొని దిగుతాను. నాకు అదే కంఫర్టబుల్ అనిపిస్తుంది. సో ఇక్కడైతే మేము కయాకింగ్ చేయడానికి ఇంకా వాటర్లోకి వెళ్ళబోతున్నాం అనమాట. ఇక్కడ మనకి లైఫ్ జాకెట్స్ కూడా వాళ్ళే ఇచ్చారు. సో నేనైతే భయంతో వాళ్ళని అడిగాను, ఇది సేఫేనా, ఏం అవ్వదా, ఒకవేళ మధ్యలో ఏమన్నా అయితే ఎలాగా అని. ఇంకా వాళ్ళు చెప్పారు లైఫ్ జాకెట్స్ ఉన్నాయి కదా, ఏమీ అవ్వదు. ఒకవేళ మీకు బోటు పడిపోతే కూడా బైక్ వెంటనే మీ దగ్గరకు వస్తుంది, వితిన్ 1 minute వచ్చేస్తుంది అని చెప్పారు. సరే ఇంకా ఆ ధైర్యంతోనే ముందుకు స్టార్ట్ అయిపోయా. ఐఎమ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద లేక్. అసలు మునిగిపోతామేమో, చాలా భయం వేస్తుంది. ఫస్ట్ టైం అసలు ఎక్స్పీరియన్సే లేదు, ఎటనాలో తెలియట్లేదు. అదేమో ఒడ్డుకి వెళ్ళిపోతుంది, మధ్యలో స్టోన్స్ తగులుతున్నాయి, సైడ్స్కి వెళ్ళిపోతే మునిగిపోతే. నేను ఈ వ్లాగ్ పోస్ట్ చేశానంటే బతుకున్నట్టు, లేదంటే మునిగిపోయినట్టు. ఇంతకీ మీరు ఎప్పుడైనా కయాకింగ్ చేశారా? నేనైతే ఫస్ట్ టైం. అసలు నాకు వాటర్ అంటే పిచ్చ భయం, కానీ ఏ ధైర్యంతో వచ్చానో తెలీదు. వీడియో తీసుకుందామనే ఆత్రంతోనే వచ్చాను నేనైతే. ఈ వీడియో పోస్ట్ చేసే వరకు ఉంటానో ఉండనో చూడాలి మరి.
అండ్ నేనైతే ఈ ఫస్ట్ టైం కయాకింగ్ ఎక్స్పీరియన్స్ని రికార్డ్ చేసుకుందామని మొబైల్, మైక్, ట్రైపాడ్ అన్నీ పట్టుకొని వెళ్ళాం. వాళ్ళు నాకు ముందే వార్న్ చేశారు, మీ రిస్క్ ఇది, పడిపోతే మాత్రం మేము రెస్పాన్సిబుల్ కాదు, సేఫ్ కాదు తీసుకెళ్ళడము అని చెప్పి. కానీ నేను మాత్రం సరే చిన్న వీడియో క్లిప్ అయినా రికార్డ్ చేసుకుందాం కదా అని అన్నీ తీసుకెళ్ళాను. ఇంకా అక్కడ లాంగ్ వీడియో రికార్డ్ చేయడానికి కుదరలేదనమాట. ట్రైపాడ్ కొంచెం లూజ్గా ఉండేసరికి ఫోన్ పడిపోతుంది. అందుకే ఇంకా ఇలా షార్ట్ వీడియోనే రికార్డ్ చేసుకున్నాను. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నాకు బేసిక్గా వాటర్ అంటే ఇష్టం, బీచెస్ అంటే చాలా చాలా ఇష్టం. కానీ అక్కడికి వెళ్ళి నించున్నప్పుడు ఆ వాటర్ని అలా వేవ్స్ని చూస్తూ ఉంటే అవి ఎక్కడ మన మీదకి వచ్చి ముంచేస్తాయో అనే భయం వేస్తుంది అనమాట. ఈరోజు నేను ఆ వాటర్ ఫియర్ని ఓవర్కమ్ చేశాననే అనుకుంటున్నాను. చాలా హ్యాపీ అనిపించింది. నేనైతే అసలు ఒడ్డుకొస్తానో రాను అనుకున్నా. కరెక్ట్గా మధ్యలో లోతు ఎక్కువ ఉన్న దగ్గరికి వెళ్ళిపోయాము. అదేమో కదలలేదు, మాకేమో చేత అవ్వలేదు ఎలా చేయాలో. మొత్తానికి చిన్న చిన్న టెక్నిక్స్ యూజ్ చేసి అలా యూటర్న్ తీసుకొని వచ్చేసాము. కానీ వాటర్ నుండి బయటకు వచ్చేసాక అనిపించింది ఇంకాసేపు అక్కడే ఉండి లేక్ ఎండ్ పాయింట్ వరకు వెళ్ళాల్సింది అని. కయాకింగ్ అయిపోయింది. సో ఈ ప్లేస్ నుండి వేరే ప్లేస్ ఏమైనా చూద్దామని వెళ్తున్నాము. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయాలి. టైం అయింది కదా, బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది. ఇప్పుడు టైం 8:48 అయింది. సో బ్రేక్ఫాస్ట్ తినేసి వేరే హిల్ ఒకటి ఉంది ఇక్కడ, రామ్నగర హిల్ అని, అక్కడికి వెళ్తాము. టిఫిన్కి ఆగాము రామ్నగర వెళ్ళే ముందుగా. ఇక్కడే ఏంటది ప్లేస్ పేరేంది? సో ఈ ప్లేస్ బిడది, ప్లేస్ పేరు మర్చిపోయా. ఫస్ట్ అయితే చిత్రాన్నమను మసాలా వడిచ్చారు, అందులో కాంబినేషన్. అదొక హాఫ్ ప్లేట్ తిన్నాము. అది తినేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయా, షార్ట్ వీడియో ఉంది, అది యాడ్ చేస్తా. సెకండ్ అయితే ఇది బిసిబెళ్ళే బాత్ తీసుకున్నాము. మా ఫ్రెండ్ తెచ్చేది ఇంతకుముందు ఆఫీస్లో, అప్పుడు టేస్ట్ చేశాను. తనైతే చాలా బాగా చేసేది. ఇది మాత్రం ఓకే యావరేజ్గా ఉంది. బిసిబెళ్ళే బాత్ స్టార్టింగ్లో తిన్నప్పుడు యావరేజ్ అనిపించింది, కానీ తినే కొద్దీ ఎండుకు వచ్చేసరికేమో చాలా టేస్టీగా ఉన్నట్టు అనిపించింది. ఇక్కడ చూసారా స్కై, గ్రీనరీ ఎంత బాగుందో. సెకండ్ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము. ఈ ప్లేస్ ఎవరైనా గుర్తుపడితే నేమ్ కమెంట్ చేయండి. అలాగే పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి, అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇంకా ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్.